ఇంకొక వార్త చూద్దాం. పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. దానికి సంబంధించి చూద్దాం ఒకసారి. మరి ఈ రాష్ట్రంలో ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒకసారి అర్థం చేసుకోండి. వీళ్ళు రాజకీయాలకు రాకముందుకేమో అన్నీ ఎట్లుంటాయంటే వీళ్ళ విషయాలు, వీళ్ళ మాటలు ఎట్లుంటాయంటే ఆనంగా పోతే తడవరు, ఎండకొస్తే ఎండరు. ఇప్పుడు ఆనలుంటే నానరు, ఎండలుంటే ఎండరు అన్నట్టుంటే వీళ్ళ మాటలు. ఇక రాజకీయాలకు వచ్చినాక ఎట్లుంటాయంటే ఆనలు దడుస్తారు, ఎండలు ఎంటరు, ఏసీ రూమ్లలో పోయి పండుతారు. ఇది లెక్క. ఎందుకంటున్నాను నేను ఈ మాట అంటే వితౌట్ పవర్ లేనప్పుడు ఏమన్నా మాట్లాడతారు, అన్నీ ఇంకా ఏదైనా చెప్తారు. కానీ విత్ పవర్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమంటే అది కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకసారి క్లియర్గా చూద్దాం ఏం జరిగింది అసలు. పైలట్ రోహిత్ రెడ్డి నిజంగానే డ్రగ్స్ పార్టీలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూద్దాం. మత్తు పార్టీలో ప్రజాప్రతినిధులు, కలకలం రేపిన కాల్పులు, ఈగల్ టీం మెరుపు దాడిలో డ్రగ్స్ దందా రట్టు, బుక్కైన ఎంపీ మాజీ ఎమ్మెల్యే, ఢిల్లీ వ్యాపారి గాలిలోకి కాల్పులు, సిల్వరాజ్ సీజ్, రివాల్వర్ సీజ్ అయిందంట వీళ్ళది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో హైడ్రామా. మరి ఏం జరిగింది రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఏం జరిగింది? ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పినా, రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ యా నుంచి వచ్చింది? ఫామ్ హౌస్ యా నుంచి వచ్చిందంటే అధికారం వచ్చినాక అన్నీ వస్తాయి. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే చూడండి, వాళ్ళు గెలవక ముందుకు వాళ్ళు పోటీ చేసేటప్పుడు దండం పెట్టి అయ్యా అమ్మ అని చెప్పేసి ఇంటింటికి తిరిగితే అడుగుతారు ఓట్లు. వన్స్ వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత 1 ఇయర్లోనే వాళ్ళకి ఫామ్ హౌస్ ఉంటుంది. ఆ వికారాబాదో లేకపోతే ఇటు మోయినాబాదో లేకపోతే ఇంకెన్నో అటు ఇటు సిటీ అవుట్స్కట్లో ఎన్నో కాడ వాళ్ళకి పక్కా ఉంటుంది ఫామ్ హౌస్. ఇక ఆ ఫామ్ హౌస్లో వాళ్ళు చేసే పనులు ఏంది? దావతులు, పార్టీలు, ఇట్లాంటివి ఉంటాయి అలా. ఒకసారి మొత్తం చూద్దాం. ఎంపీ పుట్ట మహేష్ సహా 6గురికి పాజిటివ్, నెట్వర్కింగ్ పేరిట మత్తు విందు. అక్కడ చాలామంది దొరికిరు, 6గురికి పాజిటివ్ వచ్చిందంట. ఏం జరిగింది అసలు? ఈ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఏం జరిగింది అనేది క్లియర్గా ఒకసారి చూసిన తర్వాత మనం దీన్ని పూర్తిగా డిస్కషన్ చేద్దాం. రాజధాని శివారులోని మొయినాబాద్లో ఆదివారం అర్ధరాత్రి పోలీసు దాడులు, కాల్పులు శబ్దాలతో దద్దరిల్లింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో భారీ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు ఎలైట్ యాక్షన్ గ్రూప్ బృందాలు మెరుపు దాడి చేశాయి. రాత్రి 9:30 ఆ సమయంలో ఆ ఆపరేషన్ ప్రారంభమైంది. పోలీసులు ఈగిల్ టీం ఫామ్ హౌస్లోకి ప్రవేశించగానే అక్కడ ఉన్న వారిలో ఒక్కరైనా ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని సమిత్ శర్మ ఒక్కసారిగా గాలిలోకి కాల్పులు జరిపారు. ఎవరైనా ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అట, సమిత్ శర్మ అట. ఈయన ఒకటేసారి గాలిలో కాల్పులు చేసిండట. దేని చేసిండు కాల్పులు చూద్దాం. కాల్పులు చేసిండు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తక్షణమే సమిత్ శర్మను అదుపులోకి తీసుకొని ఒక ఖాళీ షెల్తో కూడిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఒక లైవ్ రౌండ్ అట, ఇంకొకటేమో ఒక ఖాళీ ఫెషల్తో కూడిన తుపాకీని స్వాధీనం చేసుకురట. ఒక తుపాకీని స్వాధీనం చేసుకురు, ఇంకొకటి ఒక లైవ్తో కూడినటువంటి రౌండ్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ ఆయుధం రితేష్ రెడ్డి పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ పార్టీలో పాల్గొన్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీలో ఉన్న 11 మందిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారట. అయితే వీరందరికీ డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించక సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొదట పైలట్ రోహిత్ రెడ్డి, సమిత్ శర్మ, రితేష్ రెడ్డి, కౌశిక్, రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ రాగా, ఆదివారం ఉదయం ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కూడా డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. అది కథ. ఈ పుట్ట మహేష్ కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో వీడియోలు బాగా పెడుతుండిన, ఈ టీడీపీకి సంబంధించినటువంటి ఈ ఎంపీన. ఈ పుట్ట మహేష్ ఏం చేస్తున్నాడంటే, నేను అట్లాంటివి చేస్తానా, మా ప్రజలకు తెలుసు,
అని చెప్పేసి నా మాటలు మాట్లాడుతుండే ఈడ సోషల్ మీడియాలలో పెడుతుండు ఆ యూట్యూబ్లలో ఫేస్బుక్లలో ఇన్స్టాలో కూడా వస్తున్నాయి ఈయన వీడియోలు నేను కూడా చూసిన అయితే దానికి సంబంధించి ఈయన కూడా పాజిటివ్ వచ్చిందని తేలింది వీరి రక్త నమూనాలను తదుపరి ధృవీకరణ కోసం ఆసుపత్రికి తరలించారట ఎవరిని వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని ఆసుపత్రికి తరలించారట తరలిస్తే మరి అక్కడ ఏం జరిగిందనే విషయం ఒకసారి మనం చూస్తే ఏం జరిగిందని చూస్తే వీకెండ్ పార్టీని నెట్వర్కింగ్ కోసం ఏర్పాటు చేశామని నిందితులు చెప్పుతున్నప్పటికీ ఘటనా స్థలంలో 2 గ్రాముల తెల్లని పౌడర్ లభ్యమైంది అది ఏ రకమైన మత్తు పదార్థం అనేది ల్యాబ్ రిపోర్టు వచ్చాక తెలుస్తుందని పోలీసులు తెలిపారు ఈ పార్టీని పైలట్ రోహిత్ రెడ్డి స్వయంగా ఏర్పాటు చేసినట్లు సమాచారం పట్టుపడ్డ వారిలో శ్రీధర్ రెడ్డి భార్య షరీఫ్ రెడ్డి కూడా ఉన్నారు కేసు నమోదు అనంతరం ఎంపీ పుట్ట మహేష్ కుమార్కు పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేసి విడుదల చేశారు అయితే కాల్పుల ఘటన డ్రగ్స్ వినియోగంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి మనం ఇక్కడ ఒక వార్త చూడొచ్చు ఇక దీని మీదకి మనం ఒకసారి క్లియర్గా చూద్దాం ఈ వార్తని ఇప్పుడు ఈ పైలట్ రోహిత్ రెడ్డి అనేట ఆయన ఇంకా చాలామంది ఈయనకు సంబంధించినటువంటి ఈయన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు అని చెప్పి ఇలా పేర్లు వచ్చినాయి సో 11 మందిని పట్టుకుంటే అలా 6గురికి పాజిటివ్ వచ్చిందని తేలింది ఇప్పుడు మీరు ఈ మాజీ ఎమ్మెల్యే కదా ఆయన పైలట్ రోహిత్ రెడ్డి మరి ఇట్లాంటి వాళ్ళక బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చి గెలిపించేది వీళ్ళక ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి నువ్వు ఓడిపోతేందయ్యా మాకు నువ్వు ఓడిపోతేంది నువ్వు గెలిస్తేంది ఎట్లయితే నువ్వు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి నెల నీకు వచ్చే పింఛన్ అయితే పొందుతున్నావు కదా ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యిందంటే ఆయన చనిపోయేంత వరకు ప్రభుత్వం నుంచి పింఛన్ వస్తుంది నువ్వు ఒక పదవిలో ఉన్నట్టే నువ్వు మాజీ అయినా సరే కానీ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల బాగోగులు వాళ్ళ కష్టాలు వాళ్ళ కన్నీళ్ళకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో నువ్వు తోడుండాల్సినటువంటి పరిస్థితిని పక్కన పెట్టి నువ్వు ఈ డ్రగ్స్ పార్టీ పెడతావు అంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఏమన్నా కానీ వాళ్ళు ఎక్కడన్నా పోని కానీ నువ్వు మాత్రం ఎంజాయ్ చేసుకుంటూ తిరగాలి వాస్తవానికి మా ప్రజలకు ఇంకా అర్థమవుతలేదు మీ ఎత్తుగడలు మీ వ్యవహారాలు మీరు చేసేటటువంటి పనులు మా ప్రజలకు అర్థం కాక వాళ్ళు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి వచ్చింది ఆయన పోతే ఈయన పోతే ఆయన అని ఇప్పుడు ప్రజాప్రతినిధి అయ్యండి ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి మీరు ప్రజలకు ఏం నేర్పాలనుకుంటున్నారు ఒక ప్రజాప్రతినిధి ఇట్లాంటి డ్రగ్స్ పార్టీలు నిర్వహించి అక్కడ కాల్పులు చేసి భయాందోళన గురి చేసినటువంటి పరిస్థితి ఇక మరి మీ దగ్గర ఇవన్నీ పెట్టుకొని చేస్తుంటే మరి వీళ్ళని పట్టుకునేటటువంటి పరిస్థితి ప్రభుత్వం చేస్తుందా కనీసం వీళ్ళని ఎలాంటి శిక్ష చేస్తారు సార్ పైలట్ రోహిత్ రెడ్డితో ఇంకా చాలామంది ఉన్నారని చెప్తే వెళ్ళింది వీళ్ళకి ఎలాంటి శిక్షలు ఇస్తారు మరి దీని మీద కేసీఆర్ ఏం స్పందించిందంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒకసారి బాగా అర్థం చేసుకోండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ ఏం స్పందించిందంటే ఈ ఘటన మీద షోకాజ్ నోటీసులు ఇచ్చిరు ఆయనకి వారం రోజులు నీకు టైం ఇస్తున్నాం క్లియర్ కట్గా ఈ విషయం మీద నువ్వు ఒకవేళ కనుక నువ్వు తెలిపకపోతే అనేది క్వశ్చన్ మార్క్ ఏం తెలుపుతాడు ఈయన పైలట్ రోహిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈయన ఏం తెలుపుతాడంటే ఏదో అయ్యింది అది మిస్టేక్ అయిందా లేకపోతే ఏదో సంథింగ్ అయిందా ఇంకా అయ్యిందని చెప్పి పోయి ఒప్పుకుంటాడా కాలేదని చెప్పేసి ఆడ నీకు లేదు ఛాన్స్ లేదు కాలే అంటానికి లేదు ఎందుకంటే ఆడ క్లియర్ కట్గా టెస్టులు చేస్తే బయటపడ్డది కథ అంతా తెలిసిపోయింది అప్పుడే ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఒకవేళ ఏం మాట్లాడినా కూడా మళ్ళీ వీళ్ళందరూ ఒకటే కాబట్టి నెక్స్ట్ మళ్ళీ టికెట్ ఇచ్చి గెలిపించాలి కాబట్టి వీళ్ళందరూ కూడా లోపల దాచిపెట్టుకొని మళ్ళీ ఈ రోహిత్ రెడ్డి కోసం మళ్ళీ ఒక లాయర్ని పెట్టి మళ్ళీ దాని మీద ఇక మాట్లాడిపించి ఇక ఎట్లా చేయాలో దాని మీద ప్రాసెస్ చేసి దాన్ని ఎట్లా అంటే మొత్తం మీద కథం పట్టిస్తారు ఇక మళ్ళీ ఈయన ఏం చేస్తాడు మళ్ళీ ఈయన మంచిగా నీట్గా వచ్చి మళ్ళీ ప్రజలలోకి వచ్చి మళ్ళీ తెల్లబట్టలు వేసుకొని మంచిగా కండ వేసుకొని మళ్ళీ ప్రజలలోకి పోయి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అంటాడు అంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలని అడ్డం పెట్టుకొని గెలిచి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఫామ్ హౌస్లు కట్టుకొని అందులో ప్రజలకు కావలసినటువంటి అవసరాల కోసం నువ్వు ప్రణాళికలు గీసుకొని నువ్వు ప్రజలకేం కావాలి అరే మనం ఓడిపోతుంది మనం చేయాల్సినటువంటి పని ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని మనం ప్రశ్నించాలని చెప్పేసి ఇది పక్కన పెట్టి నీ ఎంజాయ్మెంట్ల కోసం ప్రజల జీవితాలు నాశనం చేస్తారా మీరు ఇంకొకటి అడుగుతున్నా నేను ఈ గంజాయి యాడ్ నుంచి వస్తుంది అసలు ఈ గంజాయి సప్లై ఎక్కడి నుంచి అవుతుంది అసలు
ఈ గంజాయిని ఆపేటటువంటి ప్రసక్తే లేదా? సరే ఇప్పుడు వీళ్ళు గంజాయి పార్టీ చేసుకున్నారు అక్కడ, డ్రగ్స్ అంటారుగా, ఈ డ్రగ్స్ని ఆపేటటువంటి పరిస్థితి లేదా? డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఈ ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్, మీరు తలుసుకుంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని పట్టుకుంటారుగా, ఎక్కడెక్కడ అడవిలో ఉన్నటువంటి వాళ్ళని అందరూ పట్టుకుంటున్నారు కదా. మరి వీళ్ళు డ్రగ్స్ పార్టీ చేస్తున్నారన్న విషయం మీకు ఎట్లా తెలుస్తలేదు అసలు చెప్పండి ఒకసారి. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి, డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి, హైదరాబాదులో ఎక్కడ ఉంటున్నాయి, అసలు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎట్లా వస్తున్నాయి, అసలు తెలంగాణ గడ్డ మీద ఎంటర్ అవుతున్నప్పుడు డ్రగ్స్ ఎటు నుంచి వస్తున్నాయి అని చెప్పేసి మీరు కనీసం పట్టుకోలేరు దాన్ని. మీరు మీరు అనుకుంటే ఒక రోజులో పట్టుకోవచ్చు, ఈ రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేసి మీరు అనుకుంటే, కానీ మీరు అనుకోరు. ఎందుకు అనుకోరు? తెలవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తెలవాలి. ఎందుకు అనుకోరు అంటే మరి ఏమో, మరి మీరు అందరికీ ఒకటే కాబట్టి. మరి ఇప్పుడు ఈ ఈ వ్యాపారాలు చేసేటోళ్ళు ఈ ఈ ఇందులో ఇళ్ళ ఉన్నోళ్ళే ఉంటారు, మళ్ళీ ఇవి ఇవి వాడేదోళ్ళు వీళ్ళు. ఒకవేళ ఇది గ్రామ స్థాయిలో లేదా అంటే గ్రామ స్థాయిలో కూడా బాకిపోయింది. గ్రామ స్థాయిలలో చూసుకోండి ఒకసారి, గ్రామాలలో పోయి చూస్తే తెలుస్తుంది దీని కథ ఏందనేది. హైదరాబాద్ సిటీలలో ఎక్కడ పోయినా కూడా చూడండి, భయంగా బతకాల్సినటువంటి పరిస్థితి. అంత సరఫరా, విచ్చలవిడిగా సరఫరా అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మరి ఏం చేస్తారు ఇట్లాంటి వాళ్ళని? ఏం చేస్తారు? ఈ ప్రభుత్వం ఎట్లా శిక్షిస్తారు? ఏం ఏం వీళ్ళకు ఏం చెప్తే వీళ్ళకు అర్థమవుతుంది? వీళ్ళకి ఎట్లా బెదిరిస్తారు అసలు? వీళ్ళని ఎట్లా మంచోళ్ళని చేస్తారు? ఇప్పుడు ఒక్కసారి వీళ్ళు చేసారంటే ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి కదా. ఈ ఒకటా ఇది? ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డిది ఒకటా? అనేక పొలిటీషియన్స్ డ్రగ్స్ పార్టీ చేశారని చెప్పేసి అనేక వార్తలు, అనేక వీడియోలు, హల్చల్ ట్రెండింగ్గా మారినటువంటి సందర్భాలలో కూడా ఏం జరగలే. కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళు మారరు. ప్రజాప్రతినిధులు, పొలిటీషియన్స్, ఈ పాలకులు మారరు. మనల్ని పిచ్చోళ్ళని చేయడం కోసం వీళ్ళు ఎన్నైనా చేస్తారు, ఎత్తుగడలేస్తారు. కానీ చివరాఖరికి బలయ్యేది, వీళ్ళ చేతులలో మోసపోయి బలయ్యేది కేవలం ప్రజలు మాత్రమే. వీళ్ళు మాత్రం లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. ఈయన ఎమ్మెల్యే కాకముందుకు, ఈయనంటే ఈయన కాదు, చాలామంది ఎమ్మెల్యే కాకముందుకు పోటీ చేయముందుకు ఈయన దగ్గర స్విఫ్ట్ కారు ఉంటుంది, ఒకటి స్ప్లెండర్ బేస్ బైక్ ఉంటుంది. వన్స్ ఎమ్మెల్యే అయిపోయినా అనుకో, అది BMW కార్ వస్తుంది, ఆడి కార్ వస్తుంది, మెర్సిడీస్ బెంజ్ వస్తుంది, కార్లు 2-3 ముందలు ఉంటాయి, ఇన్నోవా క్రిస్టల్ 2 ఉంటాయి, వెనకంగా 2 ఫార్చునర్ ఉంటాయి, గిన్నె వస్తాయి. ఇక చెప్పలేనివి, కనబడే ఈయన అయితే కనబడని ఎన్నో ఉంటాయి. ఇంకా లక్షల కోట్ల రూపాయల ఆస్తులు వెనకేసుకొని ఏడబడితే ఆడ భూములు కొనేసి, పేదోని భూములు కూడా కబ్జాలు పెట్టేసి, ఇక అనేక రకాలుగా దోసుకొని రెడీగా ఉంటారు. ఇక మళ్ళీ వచ్చే 5 ఏళ్ళ కోసం, మళ్ళీ పోటీ చేయడం కోసం. ఇక ఈ వచ్చిన పైసలతోని నెలనాడు జీతం వస్తుందిగా ఎమ్మెల్యే అయితే, ఆ వచ్చే పైసలతోని మళ్ళీ దాన్ని ఇంకెట్లా పెద్ద చేయాలని చెప్పేసి పెట్టుబడులు, వాడ ఇడబెట్టుడు, ఇగో ఇట్లాంటి పనులలో వీళ్ళు ఉంటారు. అందుకనే ఈ ప్రభుత్వం నిజంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగానే ఇట్లాంటి ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కనిపెట్టి దీన్ని క్లోజ్ చేయండి, చూద్దాం. డ్రగ్స్ యాడ నుంచి వస్తున్నాయి, దీన్ని పట్టుకొని ఆఫ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత సగం మంది కాదు, మొత్తం ఇప్పటికీ 70-50% మొత్తం కూడా నాశనం అవుతారు యువత మొత్తం. ఇట్లా మొత్తం బానిస అయిపోయి ఒక్కసారి మీరు పట్టుకొని దీన్ని ఆపేయండి, మంచి పోరగాళ్ళ జీవితాల భవిష్యత్తులు వాళ్ళు తీర్చిదిద్దుకుంటారు. వాళ్ళు చూస్తలేము మనం. ఒక్కొక్కడు ఇది తీసుకున్నాక తల్లి కనబడదు, తండ్రి కనబడడు, చుట్టం లేదు, పక్కం లేదు, ఇంట్లో ఎదురుగా ఇవ్వడున్నా సరే, అంత దారుణంగా ఉంటుంది ఇది తీసుకున్నోళ్ళు. చూస్తలేమా తొందరగా ఎంతమంది అనారోగ్యాల పాలై చనిపోతురు. తండ్రి కొడుకుకి తలగూరు పెట్టేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. తండ్రికి కొడుకు పెట్టాలి, కానీ తండ్రే కొడుకు పెట్టేటటువంటి పరిస్థితి. ఎందుకు? ఇట్లాంటి తీసుకొని వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, వాడు ఎప్పుడు ఏడ మరణిస్తాడో తెలియదు, కాబట్టి ఇట్లాంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ మత్తు పార్టీలో ప్రజాప్రతినిధులు అనేది కాదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి ఏ జైల్లో పెడతారో, ఎలాంటి శిక్షలు వేస్తారో వేసి అప్పుడు మీరు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని నమ్మే అవకాశం ఉంటుంది. ఇంకెవరు చేయరనే, అరే ఎవరు చేసినా కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షిస్తుంది, ఈ గవర్నమెంట్ ప్రజల పక్షాన ఉంటుందని చెప్పేసి నమ్ముతారు. ఇక వీళ్ళని ఇట్టనే వదిలిపెడితే మాత్రం మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదని చెప్పేసి జనాలు అయితే రెడీగా ఉంటారు. మరి ఈ వీడియో మీరు
ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఏం స్పందన, మరి వీళ్ళు ఈ డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ పార్టీ చేయడం కరెక్టేనా అనే దాని మీద ప్రతి ఒక్కరు స్పందించండి. మరి ఇట్లాంటి వాళ్ళకు ఎట్లా బుద్ధి చెప్పాలో కూడా మీరే చెప్పండి. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.